everyone, welcome back to my YouTube channel. I am Movanika Reddy and last video లో అయితే నేను ఫిజిక్స్ ఎగ్జామ్ కి ఏ క్వశ్చన్ నెంబర్ కి ఏ లెసన్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చెప్పాను. అది కనుక మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక వీడియో లెంతీగా అనిపిస్తే స్పీడ్ పెంచుకోండి, అంతేగాని స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు అయితే చాలా మంది అయిపోయిన క్వశ్చన్ పేపర్స్ ని అడుగుతున్నారు. ఇది నేను షార్ట్ లో పోస్ట్ చేయాలో లాంగ్ లో పోస్ట్ చేయాలో ఒకసారి చెప్తే నేను మీకోసం పెడతా. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 10 హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ట్ అవుట్ చేశాను. అవన్నీ ఇప్పుడు మీకు నేను చెప్తా. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో చాలా ఇంపార్టెంట్, మీరు అది బాగా చూసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ది ఐ డిఫెక్ట్ మయోపియా విత్ సూటబుల్ డయాగ్రామ్. దీనికి మనం డయాగ్రామ్ బాగా చూసుకోవాలి, ఇంకా థియరీని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇదైతే చాలా ఈజీ, మీ అందరికి ఆల్రెడీ వచ్చేసే ఉంటది. నేనైతే ముందు వీడియోలో ఒక కాయిన్ పట్టుకొని వేయమని చెప్పాను. కొంతమంది అడుగుతున్నారు బ్యాంగిల్ తో వేయచ్చా, ఎందుకంటే కొంచెం బిగ్ గా ఉంటే బాగుంటది కదా అని. నేనైతే కాయిన్ తోనే వేస్తాను, ఎందుకంటే చిన్నగా ఉంటే కొంచెం నీట్ గా ఉంటదని. మీకు కనుక బ్యాంగిల్ తో వేయాలనిపిస్తే బ్యాంగిల్ తో వేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది కరెక్షన్ ఆఫ్ ది ఐ డెఫెక్ట్ హైపర్మెట్రోపియా విత్ సూటబుల్ డయాగ్రామ్. ఇది కూడా మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టూ క్వశ్చన్స్ చాలా సిమిలర్ యట్ సో డిఫరెంట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, డయాగ్రామ్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా ప్రిపేర్ అయితే మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. నెక్స్ట్ వచ్చేసి స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇంకా టిండల్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఇది చాలా ఈజీగా మనం డెరివేట్ చేసి రాసేస్తే మనకు మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెనేషన్ అని మళ్ళీ అడుగుతారు అనమాట. అంటే కొన్ని వర్డ్స్ ఇస్తారు, కొన్ని టాపిక్స్ ఇస్తారు, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రైస్ బయోఫియా అండ్ పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు బాగా ప్రిపేర్ అయిపోండి. ఆల్రెడీ మయోఫియా హైపర్మెట్రోఫియా మనం ఆల్రెడీ ముందే చదివిస్తుంటాం కదా, ఇది ఆల్రెడీ మీకు వచ్చేసినట్టే. కానీ ఇవి కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఎందుకంటే మనం ఇంకొంచెం అలాంగేట్ చేసి రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మళ్ళీ సిలియరీ మజిల్స్ అండ్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇవి కూడా సేమ్ అంతే, డెరివేషనే. మీరు బాగా చదువుకోండి, ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయండి. సో చాప్టర్ 11 ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇప్పుడు నేను మీకు చెప్తా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి దట్ యూజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ అ ప్యారలల్ ఎలక్ట్రిసిటీ సర్క్యూట్. ఈ క్వశ్చన్ బాగా చదవండి, ఎందుకంటే ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది కొంచెం సిమిలర్, కొంచెం డిఫరెంట్ కూడా. అది వచ్చేసి that use the expression for the equivalent resistance of 3 resistors connected in a series in a electric circuit. ఈ రెండు క్వశ్చన్స్ మీరు కొంచెం బాగా చదువుకోండి. ఇది 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి కొన్ని టాపిక్స్ ఇస్తారు, వీటిని మీరు డెరివేట్ చేయాలి. మీరు ఎంత బాగా డెరివేట్ చేస్తే మీకు అంత మంచి మార్క్స్ వస్తాయి. అవి వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా అండ్ ఎలక్ట్రిక్ పవర్. ఇవి కనుక మీరు బాగా చదివేస్తే మీరు ఎలక్ట్రిసిటీ చాప్టర్ ని క్లోజ్ చేసేసినట్టు. సో చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు చెప్తా. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇవి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ తో కనుక చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇవి మీరు బాగా డెఫినేషన్స్ అని నేర్చుకోండి, ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి, తర్వాత వీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి బాగా ఎగ్జాంపుల్స్ తో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ అ కెమికల్ రియాక్షన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి అన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో చెప్పమంటున్నారు. ఆల్రెడీ ముందు క్వశ్చన్ లో 4 మనం చదివేసుకుంటాం కదా, ఇది కూడా కొంచెం బాగా చదవండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ చాప్టర్ అయితే మనం ఫస్ట్ నుంచి చదువుతూనే ఉన్నాం. ఇదైతే చాలా ఈజీ, నేను గ్యారెంటీ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అడుగుతారు. దీనికి కూడా మనం ఎగ్జాంపుల్స్ తో కనుక రాస్తే మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ చేస్తాం. మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్ బాగా చూసుకోండి, ఎందుకంటే ఆ కెమికల్ ఈక్వేషన్ లో కొంచెం కూడా రాంగ్ రాకుండా రాయండి. నెక్స్ట్ వచ్చేసి కొరోజన్, రాన్సిడిటీ, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఈ 4 డెరివేషన్ ఇంకా డెఫినేషన్స్ కూడా బాగా నేర్చుకోండి విత్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమని మనకైతే అడుగుతారు. సో మీరు బాగా చదివేయండి. ఇంకా ఈ చాప్టర్ నుంచి బ్యాలెన్సింగ్ కూడా బాగా నేర్చుకోండి, ఎందుకంటే మోస్ట్లీ బ్యాలెన్సింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాలెన్సింగ్ కనుక మీరు కరెక్ట్ గా చేస్తే ఈజీగా మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. ఫోర్త్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సోప్ లో క్లీనింగ్ యాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇది బాగా చదివేయండి. తర్వాత హోమోలాగస్ సిరీస్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇది కూడా మీకు వీలైతే ఎగ్జాంపుల్స్ తో చేయండి, ఇంకా బాగా ఎక్కువగా రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి
How can ethanol and ethanoic acid be differentiated on the basis of the physical and chemical properties? ఎథనాల్ ఇంకా ఎథనాయిక్ యాసిడ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ద్వారా ఎలా డిఫరెన్షియేట్ అవుతాయో అడుగుతున్నారు. ఇదైతే చాలా ఈజీగా రాసేయచ్చు, మీరు కొంచెం బాగా చదవండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎనీ టూ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ కి టూ కెమికల్ ప్రాపర్టీస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇది కూడా చాలా ఈజీ, మీరు కూడా ఒక్కసారి బాగా చదవండి, టెక్స్ట్ బుక్ బాగా చదవండి, ఇంకా సినాప్సిస్ ఇంకా మెటీరియల్ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్ అడుగుతారు. ఇది కూడా ఆల్రెడీ సోప్ గురించి మనకు తెలిసిందే, డిటర్జెంట్ గురించి ఒకసారి చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. చాప్టర్ 12 మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ అ కంపాస్ నీడిల్ ఇస్ డిఫ్లెక్టెడ్ విచ్ ఈస్ కెప్ట్ నియర్ ఎ కరెంట్ క్యారింగ్ మెటల్ కండక్టర్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీరు బాగా చదివేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి describe an activity to show the formation of magnetic lines around a current carrying conductor. ఇది కూడా సిమిలర్ వన్, కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా బాగా రాసేయండి. ఈ లెసన్ నుంచి అయితే టోటల్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్టివిటీస్ పెద్దగా ఉంటాయి. నేనైతే మోస్ట్లీ లెసన్ స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఈ లెసన్ కి చాయిస్ ఇంకా ఈజీగా ఉంటది. ఒకవేళ మీరు ఇది కూడా చదువుదాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవి చదివేయండి. ఈ లెసన్ నుంచి వచ్చే థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే describe an activity to show that magnetic field is produced around a current carrying straight conductor. ఇది కూడా యాక్టివిటీయే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి describe with the help of a diagram an activity to show that a current carrying conductor experiences a force when placed in a magnetic field. ఇది కూడా అలాంటి యాక్టివిటీయే, మీరు బాగా ఒక డయాగ్రామ్ వేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. చాప్టర్ 3 మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇవన్నీ చాలా ఈజీ, మీరు కొంచెం బాగా చూసుకోండి. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వచ్చే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ది కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఈ క్వశ్చన్ అయితే నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాల్ చూస్తే ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే చాలా ఈజీ అండ్ సో ఇంపార్టెంట్. మీరు ఇది కనుక చదివితే మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. అలానే మిగిలినవి వదిలేకండి, అవి కూడా చదవండి, ఎందుకంటే మనకి చాలా టైం ఉంది. పేపర్ ఓన్లీ 50 మార్క్స్ అండ్ ఇదైతే చాలా ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. ఇది కూడా చాలా ఈజీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి describe an activity to show how metals react with water. Action of steam on a metal. మెటల్ మీద యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఎలా ఉంటుందో మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యాక్టివిటీ రాసేయాలన్నమాట. ఇది ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 8 మార్క్స్ మాట, అన్ని సెక్షన్ 4 నుంచి వస్తాయి. సో ఇవి కనుక మీరు బాగా చదివిస్తే 8 × 3 24 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేసినట్టే. మీకు కనుక 4 మార్క్స్ మీద కూడా వీడియో కాల్స్ వస్తే నాకు బేగా కామెంట్ చేసేయండి, అప్పుడు నేను త్వరగా పోస్ట్ చేసేస్తా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు గనుక డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఫిజిక్స్ పేపర్ అయితే ఓన్లీ 50 మార్క్స్, ప్రిపేర్ అవడానికి చాలా టైం ఉంది. సో మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.